हेलो दोस्तों, आज हम लोग मूवी व्लॉग बनाने आए यानी मूवी रिव्यू व्लॉग करने आए। तो हम लोग आईमैक्स के पास है यहाँ पे सैंदव मूवी का व्लॉग करने आए यहाँ पे। सो यहाँ पे पब्लिक रिव्यू देखते हैं सैंदव मूवी यानी वेंकटेश मूवी कैसा है क्या है, पब्लिक के मुँह से सुनते हैं। आप भी देखिए, फिर वीकेंड में आप मूवी को जाइए। बहुत 4-5 मूवीज रिलीज हुए, जो भी अच्छा लगा वो मूवी को देखिए, थिएटर में देखिए। सो मैडम मूवी ఎలా ఉంది? వెంకటేష్ గారి యాక్టింగ్ అంతే. స్టోరీ ఉంది. కాన్సెప్ట్ ఉంది ఈ సినిమాలో. మంచి స్టోరీ. ఏదో రొటీన్ అని కూడా కాదు. బట్ ఉంది. వాలిడ్ పాయింట్ ఉంది. వెంకటేష్ ఎందుకు అంతలా ఫైటింగ్ చేశాడు లాస్ట్ వరకు హీరో కోసం అని. సో హిస్ యాక్టింగ్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. ఈవెన్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా. దాని గురించి ఎక్కువ చెప్తారో లేదో తెలియదు కానీ తను కూడా చాలా బాగుంది. ఓకే. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా ఎమోషన్ తో బాగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయ్యింది. బికాస్ మీకు సస్పెన్స్ ఒకటి రివీల్ అవుతున్నప్పుడు లేదా హీరో ఎలివేషన్ టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ కదా, అలాంటి టైంలో కరెక్ట్ గా కొట్టారు. పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుందండి. పాప క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆ సినిమాకి. వైలెన్స్ ఎక్కువ ఉంది అంత ఉందండి. వైలెన్స్ ఉంది. ఆ, మరి అంత అవసరం ఉందో లేదో మన శైలేష్ గారు తెలియదు, కానీ వైలెన్స్ ఉంది లేదు. అంత అవసరం ఉందో లేదో నేను నాకు తెలియదు, బట్ వైలెన్స్ అయితే అవసరం ఉంది. బికాస్ ఆ స్టోరీకి మరి అంత వైలెన్స్ కావాలి. ఆ స్టోరీకి అంత వైలెన్స్ మీ జనరేషన్ అనిపించారు. మా జనరేషన్ అవును. జర్నీ వెరీ గుడ్. అంటే పాపతో ఇమోషన్ కనెక్టివ్ గా ఉన్నప్పుడు మనకు అట్ ద సేమ్ టైం డాలర్ కాబట్టి వైలెన్స్ మెడికల్ మాఫియాకి తగ్గ వైలెన్స్ అది అక్కడ అంతా సూటబుల్ గానే ఉంది. మరి అంటే మూవీ చూసుకుంటే ఎక్సెస్ వైలెన్స్ బట్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు చేసే